వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వనపర్తి జిల్లా TUWJ జిల్లా అధ్యక్షులు బక్షి శ్రీధర్ రావు 252 జీవోను వెనక్కి తీసుకోవాలని, ప్రతి అర్హత ఉన్న జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా నిర్వహించారు. కొత్త జీవో ప్రకారం చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా మాత్రమే ప్రాధాన్యం పొందడం అన్యాయమని ఆయన అన్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో కొనసాగుతున్న జర్నలిస్టులకు ఈ చర్య భరించలేని కష్టం కలిగిస్తుందన్న ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ యాదయ్యకు వినతి పత్రం అందజేశారు. పొందుతున్నటువంటి ఉద్యోగులకు కల్పిస్తున్నటువంటి బస్ పాసు డెస్క్ జర్నలిస్టులకు తీసేసేంత అవసరం ఏముంది? వాళ్ళు చేసిన అన్యాయం ఏముంది? డెస్క్ జర్నలిస్టులు అంటే జర్నలిస్టులు కారా? కొన్ని సంస్థలు అంటే కొన్ని చిన్న చిన్న సంస్థలు చేస్తుండకపోవచ్చు, కానీ ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి డెస్క్ కానీ ప్రజల యొక్క డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు పనిచేస్తున్నారే వినా వాళ్ళ స్వలాభం కోసం శాతం జర్నలిస్టులు కనీస వేతనం లేకుండా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్లకు గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఏకైక లబ్ధి బస్ పాసు, అక్రిడేషన్ కార్డు. అలాంటి అక్రిడేషన్ కార్డును లాక్కొని ఏం సాధిస్తున్నారు? ఎవరు అడిగినటువంటి ఉచిత బస్ పాస్ సౌకర్యం, ఉచిత బస్సు రవాణా సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 నుంచి 4 కోట్ల మంది మహిళలకు కల్పించింది. దాంట్లో 100 కోట్ల ఆసాములు ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి భార్య అయినా కూడా ఆమెకు ఫ్రీ ఇస్తారు. అటువంటి సమాజం అంతా కూడా దీన్ని సవరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. వాస్తవంగా ఏంటంటే జర్నలిస్టులకు అనేక సమస్యలు ఉన్నాయి. హెల్త్ సమస్యలు కానీ, ఇళ్ల సమస్యలు కానీ, ఇంటి స్థలాల విషయం కానీ, వీటి మీద దృష్టి పెట్టకుండా, వీటిని పరిష్కరించకుండా 2 ఏళ్ల కాలం పాటు తాస్తారని కోరుకుంటున్నాం. కాబట్టి మాకు ఎవరైతే ఈరోజు యూనియన్లకు అతీతంగా, అదేవిధంగా అన్నిటికీ అంటే ఒక స్నేహపూర్వకంగా ఈరోజు ఈ ధర్నాలో పాల్గొన్న మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత.